హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు గర్విష్టి భార్య. కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ధనికుడు. అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్ళాడాడు. సుమంతుడు కూడా సంపన్నుడే. ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడబడుచు, సంపన్నుల ఇంటి కోడలు కూడా అయ్యి మహా గర్విష్టిగా ఉండేది. కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు. అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది. కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి 2 నెలలు గడిచాక రాజధానికేదో పని మీద వెళ్ళాడు. అక్కడ అతనికి అందగత్తెలైన వేశ్యలు కనిపించారు. అతను వారిలో ఇద్దరిని చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయిన దాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. అసలే గర్విష్టి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చెదరించుకున్నది. కౌండిన్యుడు వర్తకం చేసుకుని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగల నెయ్యమని బతిమాలాడు. ఆమె నగల నెయ్యకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తను కూడా ఆ నౌకలో ఎక్కాడు. సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది. కౌండిన్యుడు ఒక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు. కౌండిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది. అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు. అతడికి ఆకలి దహించుకుపోతున్నది. ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి. అతను ఆ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు. కొంచెం సేపటికి చీకటి పడింది. ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది. కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది. ఆమె అతిలోక సుందరి. ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తల పెట్టుకుని పడుకుని నిద్రపోయింది. ఆ అవకాశం చూసుకుని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెను ఎత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదకు వచ్చి ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు. ఆ గుహలో అన్ని రకాల సామగ్రి చక్కగా అమర్చి ఉన్నది. రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుంచో అతి వేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి, ఇది ఎవతే, దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది. నీకు ఆహారంగా తీసుకువచ్చాను. ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకుని ఉన్నాడు. వాణ్ణి నేను తింటాను, వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో. వెంటనే రత్నావళి రాక్షసితో, ఒసే, నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. నువ్వు ముసలిదానివయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది. రాక్షసుడి భార్య అసూయతో మండిపడి, సరే, నీ కోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తానుండు అని చెప్పి కౌండిన్యుడు ఉన్న చోటుకి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి, నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు. వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది. దాన్ని తెచ్చి నీకిస్తాను. దానితో నా మొగుణ్ణి చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది. నీవు రాక్షసివి, నా వంటి వాళ్లను తినేదానివి, నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు. ఏ పాపమో చేసుకోబట్టే కదా నేను నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం. ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు. నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి. సరే, అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు. రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది. ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు. ఆమె వాడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో, నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో. ఆ చెట్టు కింద ఉన్నాడంటివే, ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంట పట్టుకురా. అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావలిస్తే
అతన్ని నువ్వే తిందువు గాని అన్నది. మూఢుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది. అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మద్ది చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు. వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో, ఆ వచ్చేవాడే నా మొగుడు, నిన్ను తినటానికి వస్తున్నాడు, శక్తితో ఒక్కటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది. రాక్షసుడు దగ్గర దాకా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు. ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది. ఆ రాక్షసి కౌండిన్యుడితో, నేను క్రిందటి జన్మలో ఔర్యుడనే ముని కుమార్తెను, నా పేరు కందళి, నన్ను నా తండ్రి దుర్వాసునుడికిచ్చి పెళ్లి చేశాడు. నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని. చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు. పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను. అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు. అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను. నా భర్త కాశీరాజైన సుద్యమ్నుడి కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు. ఆమె ఇప్పుడు ఈ కొండ మీదనే ఉన్నది. నీవామెను పెళ్ళాడు. మిమ్మల్నిద్దరినీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను. నేను మీ ఇద్దరిని కనిపెట్టి ఉంటాను అన్నది. కౌండిన్యుడు ఇందుకు సమ్మతించాడు. రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని, కౌండిన్యుణ్ణి తన పైన ఎక్కించుకుని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గర వాలింది. ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు. రత్నావళి తన తండ్రితో జరిగిందంతా చెప్పి, ఈ యువకుడు నన్ను కాపాడాడు, అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను, ఈ 2 కారణాల చేత ఇతడు నా భర్త కావడానికి అర్హుడు అన్నది. కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయపురాన్ని అతనికిచ్చేశాడు. ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు. ఇప్పుడు చూడు, నీ భర్తకు ఎలాంటి యోగం పట్టిందో, అతన్ని నానా మాటలు అన్నావు. ఇప్పుడు అతని దగ్గరికి ఏ ముఖం పెట్టుకుపోతావు? పోతే మాత్రం నిన్నతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి? నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అన్నారు వాళ్ళు. ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపపడింది. ఆయన నా నగలు అడిగినందుకు ఎందుకిచ్చాను కాను అని తనను తాను తిట్టుకున్నది. ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకి పంపాడు. ఆమె అందులో ఎక్కడానికి కూడా సిగ్గుపడి పల్లకి తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్తకు వెళ్ళింది. కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వ నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు? ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా, లేక ఆమె అనాదరణ ఫలితంగా తాను సముద్రయానం చెయ్యటము, సముద్రంలో నౌక మునగటము, చివరికి తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వలన? ఏ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు, కోపము లేదు, కృతజ్ఞత లేదు. తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అణకువగా ఉంటుంది. గర్విష్టి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.